కూర్చోండి. కూర్చుంటే నేను వాళ్ళని అడిగి మీకు ఒక శ్లోకం చెప్పిస్తాను. నేను దీపారాధన వెలిగించిన పుణ్యం మీకు వస్తుందిగా. ఒక్క క్షణంతో మన ఇంటి దగ్గర ఏమీ పూర్తయ్యేదేమీ లేదు. ఆ క్షణం పరమేశ్వరుడి దగ్గర గడుపుదాం. పరమేశ్వరుడు దీపం వెలిగించగానే మీ దీపారాధన దగ్గరికి వస్తాడు. ఆయనతో మాట్లాడాలిగా. అందుకని ఎవరైనా సరే, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, దీపారాధన పెద్దవాళ్ళు వెలిగించిన తర్వాత, పీఠాధిపతులు వెలిగించిన తర్వాత మనం వెలిగిద్దాం. ప్రతిరోజు ఆ సమయం దాకా ఎందుకు తీసుకెళ్తున్నామంటే, ప్రతిరోజు ఒక ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తానికి వెలిగిస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు ఏ సమయంలో వెలిగిస్తే పరమ పుణ్యమో మేము లెక్కలు వేసి, గణన వేసి, అరే ఈరోజు సప్తమి, ఈరోజు ఎన్ని గంటలకు వెలిగిద్దాం, నిన్న ఏమిటి, మొన్న ఏమిటి, మొన్నొక సమయంలో చేశాం, నిన్నొక సమయంలో చేశాం, ఈరోజు ఒక సమయంలో సరైన ముహూర్తంలో మీతో వెలిగింపజేస్తున్నాం. వెలిగించగానే ఏతత్ క్షణం కూర్చోండి. పక్క వాళ్ళు నిలబడి ఉంటే కూర్చోబెట్టండి. నేను శ్లోకం చెప్పిస్తాను. చెప్పిన తర్వాత మీ కోరికలు కోరుకొని అలా నిదానంగా దీపారాధనలు చూచుకుంటూ, చెంగులవి సరి చేసుకుంటూ చూచుకొని జాగ్రత్తగా బయలుదేరండి అమ్మా. ఈ యొక్క దీప సమయంలోనే మీకు చెబుతున్నాను. ఓం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతరం ధాచమనీయం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన అర్థంత్వా సత్యేన ప్రహించామి. అమృతమస్తు అమృతోపస్త్రమసై అవసరార్థం అమృతఫలాన్ నారికేల శకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఫలం తాంబూలం పూయే ఫలేస కర్పూరైర్ నాగపల్లీదలైరుతో ముక్తాచమృతమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య ముఖవాసే తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. అథ నీరాజనో. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్మరుద్రరూపేభ్యః. హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యాసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయస్తేజో దధాతి. సంరాజం చ విరాజం చ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయామాసగం సృజామసి. మానోహిగం సేజ్జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిక్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అత్యద్భుతం. ఈనాడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం మన కుటుంబాలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ, సకల దోషాలు నివారణ చేయాలని ప్రార్థిస్తూ ఈ కైలాస ప్రాంగణంలో సకల శుభాలను అనుగ్రహించే సకుటుంబ శాంతి పూజను ఇప్పటిదాకా మనం నిర్వహించుకున్నాం. సకుటుంబ శాంతి పూజ నిర్వహించుకున్నాం. ఇప్పుడు స్వామివారు మీ దగ్గరకు వస్తారు. కానీ మీరు ఒక మాట ఇవ్వాలి. మీరు కూర్చున్న స్థలంలోనే అలా కూర్చోండి. స్వామివారు మీ దగ్గరికే వస్తారు. ఎవ్వరూ లేవకూడదు. హంస వాహనంపై స్వామివారు మీ దగ్గరకు వస్తారు. మీరు చక్కగా చూడొచ్చు మీరు కూర్చున్న స్థలంలోనే. ఇప్పటిదాకా మనం స్వామివారిని భక్తి ప్రపత్తులతో పూజించాం. స్వామివారు కరుణించి హంసవాహనారూఢుడై సతీ సమేతంగా మన మధ్యలోకి వస్తున్నారు. దయచేసి భక్తులెవరూ నుంచోవద్దు. కూర్చునే స్వామివారిని మనసారా ప్రార్థించండి. ఇది మేం చేస్తున్న విన్నపం. దయచేసి కూర్చునే మీ మధ్యకే స్వామివారు వస్తారు హంసవాహనం పైన. దయచేసి కూర్చుని స్వామివారిని దర్శించండి. ఈ సకుటుంబ శాంతి పూజ మీ అందరి కుటుంబాల్లో శాంతి నెలకొనాలని, లోక కళ్యాణం కోసం చేశాం. ఎవ్వరూ కూడా లేవద్దు. పూజకు అంతరాయం కలిగించినట్లే. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. అందరూ తప్పట్లు కొట్టండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ పెద్దగా నోరార హరనామ స్మరణ నోరార అనండి. హర 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 మహాదేవ. 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 ఓం హర 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 మహాదేవ. హర హర హర
శివ 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 సదా శివ 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 సదా శివ మహాదేవ సదా శివ దేవ సదా పెద్దగా స్వామిని మహాదేవ సదా శివ దేవ సదా మహాదేవ సదా శివ దేవ సదా శివ సదా శివ మహాదేవ నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ పతయే హర 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 శంకర మహాదేవా హర హర మహాదేవా హర 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 హంసవాహనం మీద స్వామివారు దేదీప్యమానమై తేజోమయమై శంఖనాదాలు మ్రోగుతూ ఉండగా తెల్లని హంసనాదం మీద స్వామివారు దేదీప్యమానంగా కోటి సూర్య భాసితమై స్వామివారు ప్రకాశిస్తున్న నేత్రాలతో స్వామిని ఆరాధించండి. ఓం ఓం హర 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 మహాదేవ హర హర సంబ సదా శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ ఓం హర 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 మహాదేవ సంబ సదా శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ సదా శివ సంబ శివ నమ పార్వతీపతయే హర హర మహాదేవ వేదనాదం ఓం విశ్వం భవనం జజానవః
హర మహాదేవ శివ 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 సదా శివ మహాదేవ సదా శివ ఓం హర 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 మహాదేవ హర 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 మహాదేవ శివ 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 సదా శివ మహాదేవ సదా శివ సదా శివ మహాదేవ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర హర శంకర జయ జయ శంకర 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 ఓం నమః శివాయ అందరూ ఎంత గొంతుతో అంత గొంతు అనండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివనామోగేటువంటి విధంగా అనండి నోరు నూచేటట్టుగా అనండి శివనామమే లోకాన్ని కాపాడేది శివనామమే రక్షించేది కోటి దీపోత్సవంలో కోటి గొంతులు ఏకమై ప్రపంచం ఒక్కసారి శివనామం పలుకుతున్నారు మహోన్నతమైనటువంటి సమయం నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పంచాక్షరీ మహామంత్రం తెల్లని హంస మీద పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై పూజలు కొని మన దగ్గరకు వస్తున్నాడు స్వామిని అందరూ సేవించుకోండి అందరూ నమస్కరించుకోండి జన్మలు తరించేటువంటి విధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దీవెనను పొందండి అందరూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ రెండు చేతులు టప 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 టపం రోగాలి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ సాంబ సదా శివ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సోహం 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 అనే బ్రహ్మనాదం సోహం సోహం అనేటువంటి బ్రహ్మనాదం సోహమే ఈ
లోకాన్ని రక్షించగలిగినటువంటిది కనుక హంస అనేటువంటి దానిని జరగదిప్పితే సోహం పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి తెల్లని హంస మీద స్వామివారు వేంచేస్తున్నటువంటి పుణ్యమైనటువంటి సమయం, అమోఘమైనటువంటి సమయం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ దివ్యమైనటువంటి నాగేంద్రహారంతో జటాజూటంతో మెడలో రుండమాలంతో మహానుభావుడు ప్రకాశిస్తున్నాడు. అడిగో స్వామి విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. జుట్టు జటామి గంగాధారి, జుట్టు జటామి గంగాధారి, త్రిశూలధారి కమరు బజాయే. జుట్టు జటామి గంగాధారి, త్రిశూలధారి కమరు బజాయే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. మంగళవాక్యములు మ్రోగుతూ ఉన్నాయి. దేవగంధర్వ గరుడ కిన్నర కింపురుష సిద్ధ సాక్షానీకమంతా స్వామివారికి శంఖనాదాలు మ్రోగిస్తున్నారు. హం 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 అని స్వామివారికి మంగళవాద్యాలు, కోలాటాలు, ఆనంద పారవస్యంతో అపర కైలాసం ఇక్కడ ప్రత్యక్షమైంది. కైలాస శిఖరే కల్పద్రుమ విపిని కుంజతి మధుకర పుంజే కుంజవనే గహనే కోకిల కూజతి కేలతి హంసావలి లలిత. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. శివ 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 సదాశివ. సదాశివుడు ఆయన ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించేటువంటి మహానుభావుడు. అడుగు కోటి సూర్య ప్రభా భాషితమై ఈనాడు హంస మీద అమ్మవారిని కూర్చి వస్తున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం, ఆది పరాశక్తి పాలయమాం, ఆది పరాశక్తి పాలయమాం, ఆది పరాశక్తి పాలయమాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమాం. శృతి శిఖర సంచారుడు, శృతి శిఖర సంచారుడైనటువంటి మహానుభావుడు, వేదాతీతుడైనటువంటి మహానుభావుడు, నిర్వికల్ప నిరంజనుడైనటువంటి పరబ్రహ్మ ఈనాడు అర్చామూర్తి అయి సాకార రూపంలో పార్వతీ సమేతుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై అందరూ చేతులెత్తి మొక్కండి, చేతులన్నీ ఎత్తండి. స్వామి శంకరా, మా కుటుంబాలని కాపాడు స్వామి, మమ్మల్ని రక్షించు స్వామి, మేము చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టు స్వామి, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోండి. శుభములు కలిగించు. సిబ్బందికి సహకరించండి. ఏదైనా పాపాలు చేసి ఉంటే ఎవరు లేచి అవన్నీ నిలబడద్దు. తొలగించు. క్షమించు మీరు తండ్రి. మాట ఇచ్చారు మాకు. మహానుభావ, దయచేసి నీవే అందరూ కూర్చోండి. కాపాడాలి. జగతికి కారణభూతమైన వాడివి నీవే. సృష్టి, చక్కగా స్థితి, శివనామస్మరణ లయ, తిరోధాన, అనుగ్రహములనే పంచకృత్యములు చేసేటువంటి వాడవు నీవే స్వామి. పంచబ్రహ్మలు నీవే. హర 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 మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిం మమ
5 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎవరైనా చిన్నలో అనుకోతే మళ్ళీ ఇంకోసారి అనండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అదిగో స్వామి హంస మీద వేంచేసినటువంటి మహానుభావుడు. అద్భుతం, మహాద్భుతం. కని విని ఎరుగని ఆధ్యాత్మిక చరిత్రలోని ఒక భక్తి తరంగం వెల్లివిరిసింది. సాక్షాత్తు ఆ కైలాసపురవాసే మనల్ని ఆశీర్వదించడానికి సకుటుంబంగా ఇక్కడికి విచ్చేశారు. మనల్ని చక్కగా ఆశీర్వదించారు, చక్కటి సహకారం అందించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తదుపరి మా ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి శ్రీ కోడెల శివప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శివప్రసాదరావు గారు మాట్లాడిన తర్వాత కార్తీక దీపోత్సవం ఉంటుంది. శివప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆనందం, పరమానందం పండితులకి, పురోహితులకి, పూజారులకి, పీఠాధిపతులకి, భక్త మహాశయులకి అందరికీ భక్తిపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ భూకైలాసంలో సకుటుంబ శాంతి పూజ కోటి దీపోత్సవం భక్తి టీవీ ఎన్టీవీ వారు జరపడం, ఈ పవిత్ర సమయంలో నేను ఇక్కడ వచ్చి పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా అందరికీ కార్తీక మాసము శుభాకాంక్షలు. పవిత్ర కార్తీక మాసంలో ఉపవాసాలు, వన సమారాధనలు, పూజా పునస్కారాలతోటి శరీరం, మనసు ఆహ్లాదంగా పవిత్రంగా మారుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దాన్ని ఇక్కడ ఈరోజు ఒళ్ళు జలధరించేట్టు, భక్తితో మనసు పులకరించేట్టు శాస్త్రబద్ధంగా పూజలు జరపడం, అందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది అనాది కాలం నుండి ఈ యొక్క మతం, మన హిందూ మతం మానవ జాతిని సన్మార్గంలో నడపడానికి, మానవ జాతిలో పాపభీతి కలిగించడం కోసం మనం ఈ పూజా కార్యక్రమాలు, భక్తి, ఆరాధన జరుపుకుంటున్నాం. హిందూ మతం ఒక మహాసముద్రం. ఈ సిద్ధాంతాలు కోట్లాది మంది మనోభావాలతోటి ముడిపడినటువంటిది హిందూ మతం, హిందూ మత సిద్ధాంతాలు. అనేక మార్లు ఈ మత విశ్వాసాలపైన, మతం పైన దాడులు జరిగినాయి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇసుమంతా కూడా నష్టం చేయలేకపోయారు. ఎవరి మతాలు వారికి ఉంటాయి, ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. అనేక రూపాల్లో ఉన్న భగవంతుని ప్రార్థించడానికి వారికి పద్ధతులు వారికి ఉంటాయి. కానీ ఆ విశ్వాసంతో మరో మతం జోలికి రావడం చాలా నిషిద్ధం. ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ మతం పేరుతో వేరే మతం దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ, ఈరోజు చూస్తున్నా కొద్ది రోజులు బట్టి హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని, దేవుళ్ళని నిందించడం చూస్తున్నాం. నేను ఒక్కటి మనవి చేస్తున్నాను, ఒక రాజకీయాలు ఉన్నప్పుడు కూడా నా భక్తి విశ్వాసాలు అచంచలం. అందరికీ భక్తి పద్ధతులు కూడా అలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. కేవలం చట్టపరంగానో ప్రభుత్వ పరంగానో చర్యలు తీసుకోవడమే కాకుండా మన యొక్క ఐకమత్యంతో కూడా అలాంటి పద్ధతుల్ని ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. దేనికంటే హిందూ మతం ఎవరి జోలికి పోలేదు ఎప్పుడు.
హిందూ మతం ఎవరిని కూడా నిందించలేదు. ఎప్పుడు హిందూ దేవుళ్ళని ఏ చెప్పుల పైనో బట్టల పైనో వేయడం అనేది మనం చూడకూడదు. ఒకసారి చూశారు, ఒక మతంలో ఒక మతాన్ని గురించి నిందించినట్టు వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. కానీ హిందూ దేవుళ్ళని జోకర్లుగానో లేకపోతే అనేక రకాలుగా చౌకబారుగా కార్టూన్లు వేసినప్పుడు కూడా మాట్లాడలేకపోయే పరిస్థితి మనకు ఉందంటే కొంచెం బాధ వేస్తుంది నాకు. దాని నుంచి బయటికి రావాలి. హిందూ మతం నిజంగానే పవిత్రమైనటువంటి మహాసముద్రం లాంటిది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మత సిద్ధాంతాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తూ, ఈరోజు ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నిజంగానే శాస్త్రబద్ధంగా భక్తి టీవీ వారు, అదేవిధంగా ఎన్టీవీ వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ అధినేత నరేంద్ర చౌదరి గారిని, వారి బృందాన్ని, పాత్రికేయ లోకాన్ని, భక్త మహాశైలు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పింది నిజంగానే మతాన్ని మనం కాపాడుకోవాలి. మతం మనని కాపాడుతుంది. దేవుడిని మనం కొలవాలి. దేవుడు మనల్ని కాపాడుతాడు. అదేవిధంగా మనం ఈ రకంగా జరుగుతున్నటువంటి మతపైన దాడుల్ని కూడా నిరసించాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతోంది. మరి ఒక్కసారి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక్కసారి విన్నపం చేస్తున్నాం. ఇందాక అర్చక స్వామి చెప్పారు, దీపారాధన కూర్చునే చెయ్యండి. కూర్చున్న తర్వాత వారొక మంత్రం చెప్తారు. ఆ మంత్రాన్ని పఠించాల్సిన అవసరం ఉంటుంది. ఆ శ్లోకాన్ని మీరు ఒక్కసారి పఠించిన తర్వాత, ఒకసారి నమస్కారం చేసిన తర్వాతే మీరు మీ కార్యక్రమాల్లోకి నిమగ్నం అవ్వాలి. కైలాస ప్రాంగణంలో అనంతకోటి పుణ్యాన్ని అందించే కార్తీక మహాదీపాన్ని వెలిగించాల్సిందిగా పీఠాధిపతులను కోరుతున్నాం. అతిథులను కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మహిళా భక్తులకు విజ్ఞప్తి, పక్కనున్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఒక్కళ్ళే అన్ని వెలిగించొద్దు. ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థం సర్వం ప్రావృత దర్పం ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వరదావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సర్వం ప్రావృత దర్పం ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా. సర్వం ప్రావృత దర్పం ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా. ఆకాశలింగమై ఆవహించరా
ఢమఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా భక్తులందరూ కూర్చోవాల్సిందిగా మనవి. కార్తీక దీప ప్రార్థనా శ్లోకం ఉంటుంది, దయచేసి కూర్చోండి. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై
అర్చక స్వాములు చెప్తారు. దాన్ని పఠిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తులు ఎక్కడి వారు అక్కడ మీకు కేటాయించిన స్థలాల్లో కూర్చుంటే చక్కటి శ్లోకాలు చెప్తారు. ఆ శ్లోకంతో ఈ రోజు మీరు ఉపవాస దీక్షలో ఉన్న స్వామివారికి చేసిన దీపం యొక్క పుణ్యఫలం మీకు లభిస్తుంది. దయచేసి కూర్చోండి. ఎవరి స్థలాలు ఎవరికి కేటాయించిన స్థలాలు విశ్వేశలింగమై కనికరించరా భక్తులకు మనవి. లిఖితమునిక పరపర జరిమి అమృతమి కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా. భక్తులందరికీ మరొక్కసారి విన్నపం, దయచేసి కూర్చుంటే కార్తీక ప్రార్థనా శ్లోకం అర్చక స్వాములు మన చేత చెప్పిస్తారు. కార్తీక దీపం ప్రజ్వలింపజేసిన పూర్తి ఫలితం మనకు దక్కుతుంది. దయచేసి కూర్చుంటే కార్తీక ప్రార్థనా శ్లోకం మనందరం పఠిద్దాం. దయచేసి కూర్చోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జ్యోతిర్లింగ భగవానికి, జ్యోతిర్లింగ భగవానికి. కూర్చుంటేనే ప్రారంభమవుతుందమ్మా. దీపారాధన వెలిగించాం, దాని సంకల్పము శ్లోకం ఉంటుంది. అది చెప్పి మనం చేయడం ద్వారా పరిపూర్ణమైన కార్తీక దీపారాధన పుణ్యం మనం మూట కట్టుకోవచ్చు. అలా ఆ సంకల్పం చెప్పి శ్లోకం చెప్పిస్తారు. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల ఆంజనేయ చైనూరు గారు తెనాల నుంచి వచ్చారు. వారు మన యొక్క గురువు గారు చెప్పిస్తారు. కూర్చొని నిశ్శబ్దంగా ఆ జ్యోతి రూపంలో శివుడే మీ ఎదురుగా కూర్చున్నాడన్న ఆ యొక్క భావనతో మీరు కూర్చోండి అమ్మా. అలాగే నిశ్శబ్దంగా ఉండండి, చేతులు జోడించండి అమ్మా. చెప్పండి, మమ సంకల్పిత, గట్టిగా చెప్పాలి, కార్తీక మాస పరమపుణ్య శుభ సమయే కార్తీక దీప ఆరాధనం అహం కరిష్యే. వెనక నుంచి కూడా వినపడాలి, గట్టిగా వినపడాలి. శ్లోకం చెబుతారమ్మా. 2 సార్లు చెప్పిస్తాను, ఒక మారు కాకుండా 2 మార్లు చెప్పిస్తారు ఆయన. జాగ్రత్తగా చెప్పండి. దీపారాధన పుణ్యాన్ని మూటగట్టుకోండి. ఓం నమః శివాయ. ज्योतिष्मतीं द्वा साधयामि ज्योतिष्कृतं द्वा साधयामि ज्योतिर्विदं द्वा साधयामि भास्वतीं द्वा साधयामि ज्वलन्तीं द्वा साधयामि मल्मलाभवन्तीं द्वा साधयामि दीप्यमानां द्वा साधयामि रोचमानां द्वा साधयाम्यजस्रां द्वा साधयामि बृहज्योतिषं द्वा साधयामि बोधयन्तीं द्वा साधयामि జాగ్రత్తేం ద్వా సాధయామి. అందరూ చెప్పండి అమ్మా. ఇప్పుడు చెబుతారు నాతో. ఆయన గురువుగారు చెప్పిన తర్వాత నేను చెబుతాను, నాతో పాటుగా అందరూ చెప్పండి. దీపస్త్వం దీపస్త్వం బ్రహ్మరూపోసి బ్రహ్మరూపోసి జ్యోతిషాం జ్యోతిషాం ప్రభురవ్యయః ప్రభురవ్యయః సౌభాగ్యం సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ దేహి పుత్రాంశ్చ సర్వకామాంశ్చ సర్వకామాంశ్చ సిద్ధయే సిద్ధయే. దీపస్త్వం. అమ్మా ఇలా దోసిలి పట్టండి దీపం వైపు. మనకు ఆ కోరికలను ఇస్తుంది. మళ్ళీ జాగ్రత్తగా ఇంకొక మారు చెబుతారు, గట్టిగా చెప్పండి. దీపస్త్వం దీపస్త్వం బ్రహ్మరూపోసి బ్రహ్మరూపోసి జ్యోతిషాం జ్యోతిషాం ప్రభురవ్యయః ప్రభురవ్యయః సౌభాగ్యం సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ దేహి పుత్రాంశ్చ సర్వకామాంశ్చ సర్వకామాంశ్చ సిద్ధయే. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. కోటి దీపోత్సవ స్వామికి. కార్తీక దీప ప్రార్థన చేయించిన అర్చక స్వాములకు ధన్యవాదాలు. తదుపరి గురువందన కార్యక్రమం ఉంటుంది. ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ గారు, ఆధ్యాత్మికవేత్త శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈనాటి గురువందన కార్యక్రమం. అతిథులను గురువందనం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం.
అందరూ నిలబడుతున్నారండి. ఒకరి తర్వాత ఒకరు గురువందనం జరుగుతోంది. కొంతమంది కూర్చోండి. క్యూ లైన్ ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ వస్తుంది. సిబ్బందికి సహకరించండి. జగన్నాథ మఠం పీఠాధిపతి శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారికి గురువందన